నీకు అదే తెలుసు. అన్ని పేర్లు చెప్పింది అనుకో చాలా చేపలు నేను అందరు వస్తారు డబ్బున కొనుక్కొని పోతారు. ఇక ఉన్నాయే ఒక్కటి, అది నాకు తెలుసు నీకు తెలుసు అందరికి తెలియదు కదా. నేను పండ్ల ముడి పని చేసి ఇంట్లో కూర్చోవేంటే ఈ చేపల బేరం పెట్టుకున్నావంటే అప్పుడే ఆగమాగం చేసినావు. మళ్ళీ ఇప్పుడు ఎవడొస్తాడో ఏం చెప్తాడో ఏంటి కదా ఒకటి లేసుకోసా వాళ్ళు ఎవడొస్తాడో ఏం చెప్తాడు. కానీ ఎవడొస్తా నువ్వేం చేస్తావు? బొక్క కోసం బుక్క ఎంబడి పోయినట్టు ఎప్పుడు నా ఎంబడి పడతావు ఎందుకు? ఈ చేపలు అమ్ముకొని చెప్పు ఇంటికి రానా నేను? వస్తావు నేను నీ ఎంబడొచ్చుడు కాదే, నీ వెనక ఎన్ని కుక్కలతో చూద్దామని వచ్చిన. నువ్వు చేపలు అమ్మినట్లేదే, నిన్ను వాళ్ళకి అమ్ముకున్నట్టు ఉన్నది. నీకు నెత్తి మీద రూపాయి పెడితే ఎవ్వడు కొనడు కావచ్చు, నన్ను మాత్రం ఎగబడి కొంటారు. అందుకే వస్తానా. నన్నెందుకున్నదే, నువ్వే కొంటివి కాదే. ఇంత అందగాడు మళ్ళీ దొరకడానికి 5 లక్షలు ఇచ్చి అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది పండుకున్న గాడిదికి మరి డబ్బులు ఇచ్చి తన్నిచ్చుకున్నట్టున్నది. నీదన్నది కూడా గాడిదినేనే. సార్లే మాకు చెప్పినలే గాని ఇందాక వచ్చి నేనే ఓరుతాను గొంతు పొంగ. నువ్వు వరితే ఏమైతుంది? ఆగాగు. రవ్వలు, పరికెలు, బొమ్మ పరికెలు, బంగారు తీగలు, బొమ్మలు, మొట్ట పిల్లలు, చాలా సెకలు ఉన్నారా నీలో. ఒక్క నిమిషం, నువ్వు వర్రేది ఎవరికైనా వినపడుతున్నా? నువ్వు వర్రేది నాకే వినపడతలేదు. జూలే ఎందుకు వినపడతానుకుంటాను? వరితే ఎట్లుంటా తెలుసా? తార్ రోడ్డు మీద రేకుల బగ్గినట్టు ఉండాలా. చేపలే గిట్లా రాలే. నా గొంతులా గుండున్నది కదనే, అందుకే చిన్న కొడతానా. నీ గొంతులనే కాదు ఇంకా ఎవ్వరు వస్తలేరు. ఒర్రి గొంతు పోసేస్తాను. మళ్ళీ వచ్చిన మా శంకు మళ్ళా చేపల శాంత పండ్ల పావని రే ఏం మాట్లాడుతున్నారా? లేదు రేట్ ఎంత? రే ఊకే నువ్వు నా పెన్ల రేట్ అడగకరా. ఈసారి అడిగింది చేపల రేట్ బ్రో. అయ్యో శంకు కొత్తగా అడుగుతాను, నీకు తెలియదా చెప్పు? తెలుసు నీ రేట్ కానీ చేపల రేట్ ఎంత అందుకే అడుగుతాను. నువ్వెందుకే అంత సిగ్గుపడతాను వాడు రేట్ అడిగితే? నీ ఎందుకు సిగ్గుపడతానా? రాకొచ్చిండు అందుకే సిగ్గుపడతాను. తెలుస్తాంది. బ్రో అవు బ్రో. అబ్బా చేపలు బయటికి ఎంత ఎర్రగా ఉన్నాయంటే లోపల ఎంత ఎర్రగా ఉంటాయో. అయితే గానీ సాగు చేసి నువ్వు అడిగితే ఏదైనా తెచ్చిస్తా. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? రారా నేను నిన్ను సాగు చేస్తా. నీరే సాఫ్ ఉన్నది, ఇక నన్ను ఏం చేస్తావు? వాడు ఏం మాట్లాడుతాడో చూసినావా? వానికి ఏం కావాలో జల్దీ తెచ్చి పంపించే. ఉన్నప్పుడు ఇచ్చేది కాదు. ఏంది అది? నీకు చెప్పద్దు బ్రో అది, ఎందుకంటే ఆడ లేదు. వారి అసలు ఏం కావాలరా నీకు నా పిల్లం దగ్గర నుంచి? ఆయన అది నువ్వు ఉన్నప్పుడు ఇచ్చేది కాదు, ఇస్తే కూడా బాధపడతావు బ్రో. సరే మళ్ళా ఆ లోపల ఎర్రగా ఉన్నది అట్నే ఉన్నాడు. ఏందే వాడు అట్లా ఏం కొనుక్కుంటూనే పోతాడు? అసలు ఎర్రగా ఉన్నది ఏంటిది, నా ముందు ఇయ్యంది ఏంటిది? ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్యలో? ఏం జరుగుతాయి నీకెందుకు అన్ని చెప్పాలా? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. నువ్వు ఏ భారం చేసినా నీతో నాకు గోసనే ఉన్నది. ఇవన్నీ బంద్ చేసి ఇంట్లో కూర్చోమని చెప్పినా? నేను ఇంట్లో కూర్చోబెడితే అన్ని తెచ్చి నాకు వినబెడతానని నేను ఇంట్లో కూర్చోవాలనా? నేను లేకపోతేనే నడుతుందా? ఏదో ఒకటి చేస్తుంది. నువ్వైతే ఇంట్లో కూర్చో. ఇంట్లో కూర్చొని ఏం చేయమంటావు? ఇప్పుడు బాగా డబ్బులు తెచ్చి పెడతాను, ఇప్పుడు పెడతాను అనుకుంటావా? నేను చేయకపోతే నీ వల్ల ఏం కాదు, అందుకే నేను బయటకు వచ్చి చేపల బేరం పెట్టుకున్నా. నాకు టైంకి ఇంత వండి పెడితే చాలు. నీకేం కావాలి నేను తెచ్చిస్తా. మా తెచ్చిస్తావని చూస్తాను కదా ఎంత బాగా తెచ్చిస్తాను. ఏయ్ నోరు మూసుకున్నాడు, ఊకే ఏదో ఒకటి ఉడతానే ఉంటావు. ముందే చేపలమ్మా. అమ్ముతా మరి నువ్వేం చేస్తావు? గడ్డి పిస్తావా? నేను కూడా అమ్ముతాను కదా, నువ్వు చెప్పు. అమ్ముతాను. ఎంతెందిరా? నీ దానికంటే చిన్నగా లేదా? రే ఏం మాట్లాడుతున్నావురా? అయ్యో ఏమన్నా నీ దానికంటే చిన్నగా లేదా అలా చేప? చిన్నదో పెద్దదో ఏదో ఒకటి అక్కడ చూడు. సరే గాని చేపలు కొంటే చేపలతో పాటు దీన్ని ఇస్తావా ఫ్రీగా? మజాక్ చేస్తున్నావు. రే దేని ఇయ్యాలరా? సిగ్గులు ఎదురా నా పిల్లని అడగడానికి? అది ఫ్రీగా వస్తే మాత్రం పట్టుకొని పోతావా? ఆగు. ఆంగల్ల మనిషి అంగడి పోతే దున్నపోతే వచ్చి వెనక పొడిచిందట. అడిగింది నీ పిల్లని కాదు గిన్నెను. గిన్నెయ్యా, గిన్నె రేట్ ఎక్కువ. నీ పిల్లని రేటు తక్కువనా? నేను అట్లా లేదురా గుడ్ల గుప్పకట్లోడా. అబ్బా సంతు నీకు తెలియదా రేటు? మళ్ళీ కొత్తగా అడుగుతాను ఎందుకు? అబ్బబ్బబ్బబ్బ ఏం కులుస్తూ మాట్లాడుతున్నాయి? ఏందే బాంతో నీకు సరసాలు? నీ సరసాలు ఆడతానా? మరి లేకపోతే ఏం కులుకుతాను?
సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. అరే నువ్వు చేప కావాలి తీసుకోపో. అడిగింది శాపని కాదు, నీ పాపని. రేయ్ సంగతి చెప్పు. వచ్చిన బేరాలన్నీ గిట్లనే పోగొట్టు. షిప్ అడుకో, షిప్ పెట్టి అడుకో. వాడు నిన్ను అడుగుతా అంటే చేపను అడుగుతలేడు, నీకు తెలుస్తలేదా? తెలుస్తలేదు, అడుగుతా అర్థమైంది. రేయ్ ఏడికిరా నా పిల్లలు తీసుకుపోయేది? అరే మొన్న అంటే పొలం ఉన్నది కూరగాయలు అని చెప్పినావు, ఇప్పుడు ఏడికిరా తీసుకుపోయేది? నా పిల్లల్ని నువ్వేడికిరా తీసుకుపోయేది? ముందే చెప్పు. ఏం పని రా అది ముందు నాకు చెప్పు. నో పార్కింగ్ లో బండి పెడితే పోలీసు వాళ్ళు గుంజుకుపోయినట్టు గట్ల గుంజుకుపోతారా ఏంద్రా? ఈ బండి ఇక్కడ రాంగ్ పార్కింగ్ అయింది, నేను తీసుకుపోయి రైట్ పార్కింగ్ లో పెడతా బ్రో, అందుకనే తీసుకుపోతాను. నువ్వుదా ఏ ఆగరాదు, ఒకసారి పోయేస్తా. నువ్వేమన్నా ర్యాపిడో అనుకుంటాను అనే ఎప్పుడు పిలిస్తే మన దగ్గర పోవడానికి? మీతో గానే కాదు, నేను చేపలమ్మ ఏమమ్మా పొల్లి. అబ్బా కార్తీక్, ఛీ, అన్ని పనులు గిట్లనే చేయి నువ్వు. మన దగ్గర వచ్చి నాకు బుద్ధి ఇచ్చి రూపాయి పెట్టకుండా చేపలు తెచ్చుకున్నావు కదా నేను. నువ్వు నాశనం చేస్తారు కదా, నువ్వు దేనికి ఎక్కరావు నువ్వు? అసలు నువ్వు మనిషి అయితేగా. నీ పనులు అమ్ముతానని పనులతో పెట్టిండు, ఇప్పుడు చేపలు అమ్ముతానని చెరువు దోడిచ్చిండు. దాన్ని నాశనం చేసినావు, దీన్ని నాశనం చేసినావు. నువ్వు ఎందుకు అసలు నాకు అర్థంగా కలుగుతా? వాడు నువ్వు చేపలు అమ్ముతాను చేపలు, పండ్లు అమ్ముతాను పండ్లు పెట్టారు, రేపు పొద్దున ఎయిర్పోర్ట్ పెట్టారు, పోయి ఎక్కడ కూడా పో. అవసరం అయితే పోతా, అవసరం అయితే ఫ్లైట్ ఇక్కడ పెట్టుకొని నడిపిస్తా. నీకు నష్టమా? ఇద్దరు ఇక్కడ ఫ్లైట్లు అమ్ముకోవాలి, నేను ఇక్కడ కూర్చుంటా చెప్ప భజన చేస్తా. నీకు అదే తక్కువ, నువ్వు అసలు ఎప్పుడో భజన చేయాలి. ఎవ్వరు రాట్లే బేరానికి, చేపలు ఇంకా అమ్ముడు పోలే. బొమ్మునా? లేదురా దాని అమ్మున్నది. అదెంత? ఏ బ్రో రేట్ అడుగు చెప్తావు? అరే చూసుకొని నీకేం కావాలో చూసుకో. అసలు మీరు మమ్మల్ని బతకనియరారా? మొన్న పండ్ల బేరం పెడితే అట్లా చేసిండు, ఇప్పుడు చేపల బేరం పెడితే అందరూ మీరే ఎగబడతాను. నేను బేరాలు చూసుకోవాలా, నా పిల్లాన్ని చూసుకోవాలా, మిమ్మల్ని చూడాలా? నాకు ఏం అర్థమైతలేదురా. ఏం మాట కామాట బ్రో, నీ అక్క నువ్వు మర్చేసుకొని పుట్టినావు. ఇంత అందమైన పిల్ల నీకు దొరుకుతుంది కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు. ఆ కొబ్బరి చిప్ప నన్ను వాడుకునే తెలియదు కాదురా. నీకు తినరా బ్రో, నేనైతే పండ్లు రాలుతాయి చేపల్ని బ్రో. ఇంత అందాన్ని నువ్వే చూస్తలేవు, మందిరన్న చూడు రాదు. ఏం మాట్లాడతావు మీరు? ఏం మాట్లాడేదే ఉన్నది, వాస్తవం చెప్తానా? అదే బ్రో ఎన్ని బ్రో, నీకెందుకు రావన్నీ? నీకు చేపలు కావాలంటే చేపలు తీసుకొని చక్కగా వెళ్ళిపో. కా బ్రో ఒక చిన్న డౌట్ వచ్చింది, అడుగుతారా? చెప్పు బ్రో. 10 సంవత్సరాలు అవుతుందిరా, ఇప్పుడు నీకు అవసరమా? ఈ యొక్క చేపలకు క్షణత్తాను కానీ మీకు క్షణత్తలేదు. నువ్వు ఈ ఊరు బండి తిరిగితే పిల్లలు ఎడికెళ్ళి పుడతారు బ్రో. దేనికైనా టైం రావాలరా. ఆ టైం నేను ఇస్తానే. నా టైం నా దగ్గర ఉన్నది కానీ నువ్వైతే ముందు చేపలు తీసుకొని పోరా. సరే. సొర చేపలు ముట్టుకుంటానా? తప్పు. అక్క తెల్ల చేపలు అమ్మటి కదా. సరే కానీ ఈ చేపలు ఎంత? నీ తలకాయ ఎంత? ముందైతే పైసలే. అరే నా లెక్క నీ పిల్లల దగ్గర ఉన్నా బ్రో, ఇప్పుడు పైసలు అవుతారు. ఆయన నా నెల ఖాతా ఊక తీసుకొని ఒకటేసారి ఇస్తా, దానికి ఏం చేస్తా? అరే ఇవాళ నుంచి ఇక ఖాతాలన్నీ లేవు, మీ లెక్కలన్నీ తెలిసడానికి నేను వచ్చి ఇక్కడ కూర్చున్నా. పైసలు ఇచ్చి పట్టుకెళ్ళు. మోని చెప్తా చెప్పు. అట్లనే అంటే నువ్వు పట్టుకోని ఫోన్ తలకు పైసలు. ఏంది ఇది? ఆయన దగ్గర పైసలు ఎక్కడి బావు, తనకి ఇస్తాను కదా. నీకు ఏమైతుంది? తీసుకొస్తారే బ్రో. వానింటికి నువ్వు పోడింది బ్రో. ఈ తాప చేపలకు వేసే దానా నేను ఎత్తుకేసుకో, ఇంటికెళ్ళని నువ్వు ముందుగా మంచిగా వేసుకోరా. ఏందే వాడు ఖాతా గీత అని చేపలు గట్ల పట్టుకోపోతాడు? ఖాతా పెట్టి వంతలు ఏమైనా కథలు పడతానవా? అమ్మ దొంగ పాడుకోవు, ఏదో చేపలు అమ్మాలని వాళ్ళతో అట్లా మాట్లాడినా. గింత గింత నిందలు అవుతావు నా మీద. నువ్వేం మాట్లాడతానవే? పిచ్చి వాళ్ళ బేరం పెట్టి అట్లా చేసినావు, చేపల బేరం పెట్టి ఇట్లా చేయి, రేపు పొద్దున వేరే బేరం పెట్టి నువ్వు అసలు ఏం చెప్తాను? నీకు అర్థమవుతుందా? ఓ పిచ్చి మొక్కదానా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరంగల్ జిందగీ. అందరు ఎట్లున్నారు? మేమైతే మస్తున్నాం, మీరు కూడా సూపర్ ఉన్నారని అనుకుంటున్నాం. చూసిరు కదా వీడియో, మీకైతే పొట్టు నచ్చిందని అనుకుంటున్నాం. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు ఎప్పటికీ మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకు వస్తూనే ఉంటాం. మా వీడియోలు మీ దగ్గర చేరాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట మాత్రం కొట్టింది. గంట కొట్టుడు మాత్రం అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా మన వెబ్ సిరీస్ని ఎంతో బాగా ఆదరించేళ్ళు రాజుగాని ప్రేమలొల్లి